నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో దిబ్బ రొట్టె చూపిస్తానండి. చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు హెల్తీ టిఫిన్ అండి. షుగర్ పేషెంట్లు కానీ తింటే వాళ్ళకి కానీ చాలా మంచిది హెల్త్కి. మీరు కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. చాలా బాగుందండి. పైన క్రిస్పీగా లోపల మెత్తగా. మరి మీరు కానీ ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, తెల్ల జొన్న రవ్వ అండి. ఇప్పుడు కిరాణా కొట్లు కానీ సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. లేదంటే మీరు జొన్నలు తీసుకొని రవ్వ తయారు చేసుకోవచ్చండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మీరు కొలతకి ఒక గ్లాస్ అయినా ఒక చిన్న గిన్నె అయినా ఏదైనా తీసుకోండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు ఈ జొన్న రవ్వ వేసుకోండి. 2 వేసానండి. 3వ గ్లాసు. ఇదే గ్లాస్తో మరో గిన్నె తీసుకొని గ్లాస్ నిండా మినపప్పు వేసుకోండి. 3 గ్లాసు జొన్న రవ్వకి 1 గ్లాసు మినపప్పు. ఇప్పుడు జొన్న రవ్వలో నీళ్ళు పోసి నీట్గా కడుక్కోండి. ఇలా బాగా కలుపుతూ ఇలా అంతా బాగా కలుపుకోండి. పైకల్లా నీళ్ళు పోసేసి 2-3 సార్లు ఇలా కడిగేసుకోండి. పైకి చూడండి కొంచెం పొట్టు వస్తుంది. ఇది చచ్చుదండి. అదంతా వంచేసుకోండి. ఆ పొట్టంతా ఇలా నీళ్ళల్లో అంతా నీట్గా 2-3 సార్లు కడిగేసుకొని ఇప్పుడు నీళ్ళు పైకల్లా పోసేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక 5-6 గంటల సేపు నాననివ్వండి. ఎంత బాగా నానితే అంత మంచిదండి మన ఆరోగ్యానికి. ఇప్పుడు మినపప్పులో కానీ నీళ్ళు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా అంతా బాగా కడిగేసుకొని పైకల్లా నీళ్ళు పోసేసి ఇప్పుడు 3-4 గంటల సేపు మినపప్పు కానీ నాననివ్వండి. చూడండి బాగా నానిపోయాయి. నేను 6 గంటల సేపు నాననిచ్చానండి. మీకు టైం అంత లేదు అనుకుంటే ఒక 4-5 గంటల సేపు నానినా కానీ సరిపోతుంది. చూడండి మినపప్పు కానీ ఒక 4 గంటల సేపు నానబెట్టాను. 2 నానిపోయాయి కదా. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా వేసుకోండి. ఇలా నీళ్ళు ఏం పడకుండా పప్పు మాత్రమే. పప్పు అంతా వేసుకొని కొంచెం చల్లగా ఉండే వాటర్ సరిపడండి మినపప్పులకు కొంచెం వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి మినపప్పు అంతా నీట్గా వేసేసుకోండి. ఇలా అంతా నీట్గా వేసుకొని ఇప్పుడు ఈ జొన్న రవ్వని ఇలా చేత్తో ఒత్తుతూ జొన్న రవ్వ మాత్రమే వేసుకోండి. వాటర్ ఏం పడకుండా. జొన్న రవ్వ అంతా వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా మినపప్పులో ఈ 2 బాగా కలిపేసుకోండి. చూడండి ఇదంతా బాగా కలిపేసాను. జొన్న రవ్వని మినపప్పుని ఇలా నీట్గా చేతుకునేది కానీ ఇలా తీసేసుకోండి. పైన ప్లేట్ పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి. ఉదయానికల్లా పిండి బాగా పులుస్తుంది. ఉదయాన్నే చూడండి పిండి బాగా పులిసింది. ఎంత బాగా పులిసిందో చూడండి. ఒకసారి పిండిని ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ బాగా పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ అంతా ప్యాన్ అంతా. ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకోండి. కొంచెం మందంగా కావాలన్నా వేసుకోవచ్చు, లేదా కొంచెం పలుచగా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇలా పిండి వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. పైన ప్లేట్ పెట్టేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది ఉడికించండి. చూడండి తీసాను. ఒకసారి మీరు
చెక్ చేసుకోండి. బాగా ఎర్రగా కాలిందా లేదని కొంచెం చూసుకొని ఇప్పుడు జొన్న రొట్టెని రెండో వైపుకి తిప్పుకోండి. రెండో వైపు కానీ స్పూన్తో ఆయిల్ వేసుకోండి. ఇలా చుట్టూరు ఆయిల్ వేసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఇప్పుడు 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఇది కాలనివ్వండి. చూడండి కాలిపోయింది రెండో వైపు కానీ ఇలా 2 సార్లు ఎర్రగా కాలాలండి. ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా పిండి అంతా మీకు ఎన్ని అవసరమో అన్ని చేసుకోండి. మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చండి. ఈ జొన్న దిబ్బ రొట్టి రెడీ అయిపోయిందండి. ఈ దిబ్బ రొట్టెలోకి ఈ టమోటా అల్లం వేసి పచ్చడి చేశాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కానీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే తేనెలో కానీ తినొచ్చండి. అలాగే బెల్లం పానకంలో కానీ తినొచ్చండి. దేంట్లో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా నైట్ డిన్నర్కైనా మీరు ఎప్పుడు కావాలన్నప్పుడు చేసుకోవచ్చండి. బాగా రుచిగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లకు కానీ చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.